వెల్కమ్ టు ఆల్. ఈరోజు పిట్ట కొంచెం కోతఘనం, అలాగే మా ఇంపాక్ట్ ఆడపులి. వయసులో చిన్నదైనా ప్రస్తుతానికి ఇంజనీరింగ్ చదువుతోంది. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది, కంప్యూటర్ సైన్స్. కానీ మా అందరికంటే ముందు 37వ బ్యాచ్లోనే ఇంపాక్ట్లో ట్రైనింగ్ అవడమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెంచడంలో ఆవిడ యొక్క ఆ, శక్తి, ఆవిడ ప్రయత్నం అయితే చాలా అత్యద్భుతమైంది. దాంట్లో భాగంగా ఆవిడ ఒక పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగే కాకుండా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, అలాగే చాలా ఇంపాక్ట్ యొక్క ఆన్లైన్ సెషన్స్, ఆఫ్లైన్ సెషన్స్ చాలా బ్యాచ్లకి మాలాంటి వాళ్ళందరినీ ట్రైన్ చేసిన మాకు అందరికీ గురువు. అలాగే ఈపీఎస్ బ్యాచ్లు నిర్వహించడంలో కానీ, డిజైనర్ టాక్స్ మామూలుగా అందరం ఒక్కసారి డిజైనర్ టాక్స్ యొక్క ఈ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తేనే చాలా హుందాగా, అబ్బో చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆమె రెండు రెండు డిజైనర్ టాక్స్ కి కోఆర్డినేటర్ గా వ్యవహరించడమే కాకుండా మొత్తం భుజస్కంధాల మీద మోసారు. ఒక డిజైనర్ టాక్ ని భుజస్కంధాల మీద మోసారు, హోస్ట్ గా వెనకాల ఉండి అవన్నీ. అలాగే జేసీఐ జేసీఐలో కూడా ఉన్నారు. అలాగే లియో క్లబ్, లయన్స్ క్లబ్ కి అనుసంధానంగా యూత్ వింగ్ ఏదైతే ఉందో లియో క్లబ్ లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే సాఫ్ట్ స్కిల్స్ ఇప్పుడు ఏదైతే మనం ఈపీఎస్ అని చెప్తున్నాం, పబ్లిక్ స్పీకర్ గా మనం ఉచితంగా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. కానీ పెయిడ్ సెషన్స్ కూడా మనలాంటి స్పీకర్స్ కి అవకాశం వస్తూ ఉంటాయి. అలాంటి చాలా పెయిడ్ సెషన్స్ కూడా, ఎన్నో పెయిడ్ సెషన్స్ కూడా వెళ్ళారు. ఆవిడ మరెవరో కాదు, మా అందరికీ గురువు ధాత్రి కదం గారు. వెల్కమ్ మేడం. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. ఈరోజు మరి ముఖ్యమైన టాపిక్ ని ప్రజలందరూ, మా సిబ్బంది అందరికీ పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ తేజస్వి గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు ఒక్క సానియా గారు మాత్రమే కనిపిస్తున్నారండి. ఇవాల్టి సెషన్ ఏదైతే ఉందో అది ఎవరో చెప్తే మనం వినేది కాదు, మనంతటే మనం చేసేది. నేను చెప్తే మీరందరూ వీడియోలు ఆఫ్ చేసుకొని చక్కగా దిండు పక్కన ఫోన్ పెట్టుకొని అని కొట్టే సెషన్ కాదు ఇది. మీ మీ అంతటా మీరు చేయాల్సిన సెషన్ ఇది. నేను ఈ ఒక్క సెషన్ ఏదైతే ఉందో మనకి, మీకు మిగతా సెషన్స్ అన్ని కూడా ట్రైనర్ చెప్తే మీరు వింటూ ఉండుండొచ్చు. కానీ ఇవాల్టి సెషన్ డిఫరెంట్. ఇందులో నా స్టైల్ అంతకన్నా డిఫరెంట్. నేను చెప్పేది తక్కువ, మీరు చేసేది ఎక్కువ. అదే ఇవాల్టి సెషన్ స్పెషాలిటీ. ఇద్దరు పార్టిసిపెంట్స్ తో నేను అన్ని చేపించాలి అంటే నాకు చాలా కష్టం. సో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మీ వీడియో ఆన్ చేసుకోండి. ఈ ఒక్క సెషన్ కోసం మీరు ఎలా ఉన్నా పర్లేదు, నేను మిస్ ఇండియా మిస్టర్ ఇండియా కాంపిటీషన్స్ పెట్టట్లేదు. మీరు ఎలా ఉన్నా పర్లేదు. నేను నా వాయిస్ వినిపిస్తుందా సానియా గారు క్లియర్ గా? ఎస్ ఎస్ వినిపి మ్యామ్. క్లియర్ గా ఉందా? యా థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన మీ పార్టిసిపెంట్స్ ఉంటే కూడా వాళ్ళని ఒకసారి క్లాస్ జాయిన్ అవ్వమని చెప్పండి. సార్ ఇద్దరు వాయిస్ రావట్లేదని పెట్టారు. వాయిస్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? మీరు మ్యూట్ లో ఉన్నారు. నాకు చాలా క్లారిటీగా ఉంది, చాలా క్లారిటీగా వస్తుంది. శ్రీనివాసరావు గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది మేడం, బాగుంది. ఒకసారి పూజ గారు అండ్ వెంకట కృష్ణారావు గారు మీ సిగ్నల్స్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు తెలిసిన ఈ బ్యాచ్ పార్టిసిపెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా క్లాస్ జాయిన్ అవ్వమనండి. కనీసం ఒక నలుగురైనా నాకు పార్టిసిపేట్ చేసే వాళ్ళు కనిపిస్తే ఈ సెషన్ చాలా అద్భుతంగా రన్ అవుతుంది. ఒక 2 minutes ఇంకెవరైనా జాయిన్ అవ్వగలరా తేజస్వి గారు? అదే చూస్తున్నాను మేడం. అంటే ఇద్దరితో నవరసాలు కొంచెం కష్టం.
సార్ అన్న పాసిబిలిటీ ఉందా? అందరూ కొంచెం వీడియోస్ ఆన్ చేసుకోండి. హేమంత్ అండ్ అనోక్, యామిని. Four. ఇంకొకళ్ళు యామిని గారు అటెండ్ చేస్తారండి, వస్తారు. ఓకే, మనం ఇవాల్టి సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఎవరైతే వీడియో ఆన్ చేసుకొని ఇవాల్టి సెషన్ జాయిన్ అయ్యారో వాళ్ళని నిజంగా అదృష్టవంతులు అనుకోవాలి. మిగతా వాళ్ళు మనం ఏం చేయలేము, ఎందుకంటే లాస్ట్ లో మీకే తెలుస్తుంది ఎందుకు అదృష్టవంతులు అనుకుంది. ఇవాల్టి టాపిక్ నేమ్ ఏంటి, ఎవరైనా చెప్తారా? నవరసాలు. నవరసాలు. హ్యానాక్ గారి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే టాపిక్ పేరు తెలియకుండానే వచ్చేసావా అక్కయ్య క్లాస్ చెప్పడానికి, అందుకే నన్ను అలా ఏం అవుతున్నా. కాదు మేడం. అయితే ఓకే, ఇంకా అలా అనుకొని నవ్వుతున్నారేమో అని. ఎస్, కాదు మేడం, కాదు. అయితే ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ మన సెషన్ పేరు నవరసాలు. నవరసాలు అంటే ఏంటో ఎవరికైనా ఐడియా ఉందా? నిమ్మకాయ రసం, దానిమ్మ రసం, కర్బూజా రసం, టమాటా రసం, ఈ క్లాసులు విని అసైన్మెంట్లు చేసి వచ్చే నీరసం, ఇవేనా ఇంకేమన్నా కొత్త రసాలు తెలుసా మీకు? నవరసాలు అంటే ఇవేనా? చింతపండు రసం, ఉల్లిపాయ రసం, All human emotions, loss and sadness. కొంచెం గట్టిగా. Humans feel అయ్యేది emotions, sadness, యా, happiness. సూపర్. హ్యూమన్స్ ఫీల్ అయ్యే ఆర్ బయటకి చూపించే ఎమోషన్స్ నవరసాలు. నవ అంటే 9, సో 9 కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఏం మేడం 9 ఎక్స్ప్రెషన్స్ అంటారు, ఇదేంటి కీప్యాడ్ ఓపెన్ చేస్తే అన్ని రకాల ఎమోజీస్ లో అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయిగా అనుకుంటున్నారేమో. అవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్స్. కానీ అందులో మెయిన్ బేసిక్ ఎమోషన్స్ ఏంటి అంటే ఒక 9 ఎమోషన్స్ చెప్తారు, వాటిని మనం నవరసాలు అనుకుంటుంటాం. ఈ నవరసాలు ఏంటి అంటే డే టు డే లైఫ్ లో మనం రెగ్యులర్ గా ఎక్స్పీరియన్స్ చేసే ఆ ఎమోషన్స్ నే మనం నవరసాల కింద చెప్పుకుంటాం. పూజ గారు, మీరు డైలీ ఎక్స్పీరియన్స్ చేసే అంటే డైలీ ఫీల్ అయ్యే కొన్ని ఎమోషన్స్ చెప్పండి. Happiness, fear, ఫియర్, maximum ఇవేనండి. ఓకే, ఆనందపడతారు లేదా భయపడతారు. Yes, ma'am. ఓకే, ఇంకా సానియా గారు మీరు? నవ్వడం, బాధపడడం, బాధపడ్డం, హ్యాపీ. హ్యాపీ. హనోక్ గారు? యాంగ్జైటీ, యాంగ్జైటీ, ఫియర్, యాంగర్, యాంగర్. కారణం లేకుండా, ఖర్చు లేకుండా, మెయిన్ గా ఖర్చు లేకుండా వచ్చేది ఇది ఒకటే, కోపం. ఇంకా శ్రీనివాసరావు గారు, మీకు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, లైఫ్ లో ఎన్నో చూసుంటారు. సంతోషం, భయం, హ్మ్, విషాదం, విషాదం, రౌద్రం, రౌద్రం. స్టాఫ్ మీద కోప్పడతారా, పిల్లల మీద కోప్పడతారా? ఎవరి మీద డెలిబరేట్స్ మరి రౌద్రం ఎక్కడ ప్రదర్శిస్తున్నారు? అంటే నవరసాలు.
అదొకటి. నేను క్వశ్చన్ క్లియర్ గా అడిగా. నేనేం అడిగా, మీకేం తెలుసు అని అడగల. ఆ, మీరు డైలీ లైఫ్ లో ఫీల్ అయ్యేవి చూపించేవి అడిగా. ఆహా. అందుకే అడిగాను ఎవరు మీరు చూపిస్తున్నారు అని. లేదు లేదు మేడం. మీరు మీ డే టు డే లైఫ్ లో మీరు ఎక్కువ ఫీల్ అయ్యే ఎమోషన్స్. ఓ టెన్షన్. అది అందుకే నేను అన్నాను చాలా చూసుంటారు అని. టెన్షన్. అవునవును. అవును. ఇంకా ఇంకా అంతే మేడం. అంటే హ్యాపీనెస్, టెన్షన్. పని టెన్షన్ లో పడి ఆనందం మర్చిపోతాం, బాధ మర్చిపోతాం, ముందు టెన్షన్. అవును. అవును. ఉన్న నలుగురు ప్లీజ్ మీ వీడియోస్ ఎండింగ్ వరకు ఆన్ లో ఉంచుకోండి. నేను ఏదైతే టాస్క్ చెప్తానో చెప్పగలనే టపీ మన వీడియోలు ఆఫ్ చేసేయకండి. సో నవరసాలు అని ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నామో, మీరు చెప్పిన మీరు డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అన్న ఎమోషన్స్ అన్నీ కూడా నవరసాల్లోనే పార్ట్స్ అన్నమాట. సో నవరసాలు 9 అని చెప్పాను కదా. 9 రసాలు ఏంటంటే హాస్యం, వీరం, కరుణ, అద్భుతం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం, శృంగారం. సో ఈ 9టినే మనం నవరసాల కింద చెప్పుకుంటాము. సో ఈ నవరసాల్లో మనందరికీ బాగా తెలిసి మనం బాగా మర్చిపోతున్న రసం ఏంటి అంటే హాస్యం. మొదటిగా హాస్యం అంటే ఏం లేదు, నవ్వడం, నవ్వించడం, ఆనందపడడం, ఇవన్నీ కూడా హాస్య రసంలోకి వస్తాయి. ఇలా మనం ఒక 9 రసాలు ఏవైతే మనం అనుకున్నామో ఈ 9 రసాల గురించి కూడా ఇవాల్టి క్లాస్ లో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రసాలన్నీ కూడా లోపల మనం ఫీల్ అయ్యేవి, దానితో పాటు బయటకి మనం ఎక్స్ప్రెస్ చేసేవి. మనం మన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ 2 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటి మన వాయిస్ ద్వారా, 2 మన ఫేస్ ద్వారా. ఇప్పుడు నేను మాటల్లో ఫేస్ కామ్ గా ఉన్నా మాటల్లో కోపాన్ని చూపించవచ్చు, ఆర్ మాటలు మంచిగా మాట్లాడుతున్నా మొహం సీరియస్ గా కనిపించవచ్చు. అవునా? సో 2 రకాలుగాను అవతల పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారో మనకు తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడే ఆ గొంతు బట్టి, అంటే వాళ్ళు బేస్ వాయిస్ తో మాట్లాడుతున్నారా, లోగా మాట్లాడుతున్నారా, కామ్ గా మాట్లాడుతున్నారా, వాళ్ళు మాట్లాడే విధానం బట్టి, వాళ్ళ వాయిస్ టోన్ బట్టి, వాయిస్ బేస్ బట్టి వాళ్ళ ఎమోషన్ ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం, ఆర్ మన ఎమోషన్ ఏంటి అనేది అవతల వాళ్ళకి తెలియజేయగలుగుతాం. ఒప్పుకుంటారా? వాయిస్ ద్వారా మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ తెలియచేయచ్చు. ఒప్పుకుంటారా? ప్లీజ్ ఉన్న నలుగురు నాకు ఎస్ ఆర్ నో చెప్పండి. ఆర్ ఇలాగో ఇలాగో ఇలాగో. ఎస్ మ్యామ్. ఎస్. సమ్ రెస్పాన్స్ ఇస్తే చెప్పే ట్రైనర్ కూడా నిజంగా మనుషులతో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. యా. సో ఒకటి వాయిస్ ద్వారా చెప్పచ్చు. మీకు వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ కంప్లీట్ అయిందా? యా. సో 2 ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్పచ్చు. అవునా కాదా? మనం హ్యాపీగా ఉన్నామనో, కోపంగా ఉన్నామనో, అవతల వాళ్ళతో మాట్లాడకుండానే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మన ఫీలింగ్ అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఆర్ పక్కన వాళ్ళ ఫీలింగ్ మనం తెలుసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ వాయిస్ ద్వారా ఆ డిఫరెన్సెస్ చూపించడం అయిపోయింది కాబట్టి ఇవాల్టి సెషన్ లో మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఎమోషన్స్ కన్వే చేయడం అనేది తెలుసుకుందాం. ఓకే, బానే ఉంది. దీనివల్ల ఇప్పుడు యూజ్ ఏంటంటారు? యూజ్ ఏంటి అంటారు? నా ఎమోషన్ నేను ఎలాగో నార్మల్ గానే నా ఫేస్ లో చూపిస్తానుగా, అవునా కదా? అవసరమైనప్పుడు ఎమోషన్ చూపిస్తాము. ఒక్కొక్కసారి తప్పని సిచ్యువేషన్స్ లో కోపం ఉన్నా బాధ ఉన్నా దాచుకొని బయటికి నవ్వుతూ కనిపిస్తాము. మన ఎమోషన్స్ మనకు తెలిసిందే కదా. దీనికోసం ప్రత్యేకంగా ఒక సెషన్ ఎందుకు అంటారు? ఇవాల్టి నవరసాల వల్ల యూజ్ ఏంటంటారు? ఎవరైనా చెప్పగలరా? మీకు మనం తెలిసింది. యా. మనం వేరే కంట్రీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ మనకి రానప్పుడు కూడా బై ఫేస్ తో ఎక్స్ప్రెస్ చేస్తే తెలిసింది మనం. అవును అక్క, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించారు ఏకంగా. సూపర్ ఆన్సర్. కెన్ వి అప్రిషియేట్ హర్?
తలూపడం కాదు, కొంచెం క్లాప్ ఆర్ ఒక చేత్తో ఫోన్ పట్టుకుంటే ఇంకో చేత్తో రియాక్షన్స్ పెట్టే ఆప్షన్ ఉంటుంది జూమ్ లో, ఒక క్లాప్ రియాక్షన్. ఇప్పుడే కాదు, ఎందుకంటే ఇది మీకు ఇంకా పనికొచ్చింది ఇవాళ సెషన్. మనం అసలు ఉన్న మనం కోర్స్ ఏంటి? ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. అంటే నలుగురిలో మాట్లాడడం ఎలా, భయం లేకుండా ప్రాపర్ గా మాట్లాడడం ఎలా అనేది నేర్చుకోవడం కోసం మనం ఈ ఈపీఎస్ లో జాయిన్ అవడం జరిగింది. సో అందులో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి మనం తెలుసుకోవడం వల్ల ఏదైనా టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దానికి యాప్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి, మన ఎవరితో అయితే మాట్లాడుతున్నామో ఆ చుట్టూ ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ కనెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఆమ్, ఏంటండి మీ మామగారు ఎక్స్పైర్ అయ్యారంటగా, అవునా అన్నాను అనుకోండి, ఎంత చండాలంగా ఉంటుంది. ఏంటమ్మా కిడ్నీలు పాడైపోయాయంటగా, బ్లడ్ ఎక్కిస్తున్నారంటగా, అవునా, ఎంత చండాలంగా ఉంది చెప్పండి ఈ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. ఆర్ నేను వచ్చి బార్డర్ లో కొంతమంది సైనికులు పాకిస్తాన్ వాళ్ళ అటాక్స్ కి చనిపోయారు, ఇలా చెప్తే అసలు ఇన్సిడెంట్ యొక్క సీరియస్నెస్ మొత్తం మారిపోతుంది, అవునా కదా? నా వాయిస్ లో ఎంత బేస్ ఉన్నప్పటికీ నేను నవ్వుతూ చెప్తే ఇన్సిడెంట్ యొక్క మీనింగ్, ఇన్సిడెంట్ యొక్క ఫీలింగ్ మొత్తం మారిపోయింది. రైట్ ఆర్ రాంగ్? సో అందుకని ఇన్సిడెంట్ కి తగ్గట్టుగా, అకేషన్ కి తగ్గట్టుగా మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో ఆ విషయానికి తగ్గట్టుగా ఎప్పుడైతే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో ఆటోమేటిక్ గా చుట్టూ ఉన్న వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు. ఏదో బాధాకరమైన ఇన్సిడెంట్ మనం చెప్పడం వేరు, కొంచెం బాధ అయిన టోన్ తో, కొంచెం సాడ్ టోన్ తో ఫేస్ సాడ్ గా పెట్టి చెప్పినప్పుడు కనెక్ట్ అయ్యే విధానం వేరు. సో అలా మన ఫీలింగ్స్ ప్రాపర్ గా అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళని సిచ్యువేషన్ కి తగ్గట్టు కనెక్ట్ చేసుకోవడానికి ఈ నవరసాలు అనేవి ఉపయోగపడతాయి. సో ఎందుకు ఉపయోగపడతాయి అనేది తెలిసింది. ఇప్పుడు ఒక్కొక్క రసం గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ది మనం బాగా మర్చిపోతున్నది ఏంటంటే హాస్యరసం. హాస్యరసం అంటే జనరల్ గా మనందరికీ తెలిసిందే, ఆనందం, సంతోషం, నవ్వడం, నవ్వించడం. సో ఈ 9 రసాలు కూడా మనం ఇవాళ ఎలా నేర్చుకుంటామంటే, నేను ఒక డైలాగ్ తీసుకుంటా, ఆ డైలాగ్ లో నేను ఆ రసాన్ని ప్రదర్శించి చూపిస్తా, అండ్ నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళు వాళ్ళకి నచ్చిన డైలాగ్ ని నేను అడిగిన రసంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. సో నేను నవ్వమంటే మీరు నవ్వాలి, నేను ఏడవమంటే మీరు ఏడవాలి, నేను కోప్పడమంటే కోప్పడాలి, భయపడమంటే భయపడాలి. అందుకే మీకు ముందే చెప్పాను, టాస్క్ చెప్పగానే టప్ మన వీడియోలు ఆఫ్ చేయకూడదు అని. సో ఫస్ట్ హాస్యం. ఇంతాక మీరు గమనించుంటే నా ఇంట్రడక్షన్ లో తేజస్వి గారు ఒక మాట అన్నారు, మా ఇంపాక్ట్ ఆడపులి అని చెప్పి. ఎందుకన్నారంటే నేను ఎప్పుడు నవరసాల్లో తీసుకునే డైలాగ్, నేను పులిని, ఆడపులిని, మా డాడ్ నన్ను అలా పెంచారు, ఇది నేను తీసుకున్న డైలాగ్. ఈ ఒక్క డైలాగ్ నే మనం ఏదైతే 9 రసాలు అనుకుంటున్నామో ఆ 9 రసాల్లోనూ నేను ప్రదర్శించి చూపిస్తాను. మీరు మీకు నచ్చిన డైలాగ్ ని నేను అడిగిన రసంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ హాస్యం. నేను పులిని ఆడపులిని, మా డాడ్ నన్ను అలా పెంచారు. సో హాస్యం అంటే జనరల్ గా నవ్వడం ఆర్ ఎదుటి వాళ్ళకి నవ్వు తెప్పించడం. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు, అంటే ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పేటప్పుడు ఆర్ నలుగురి అటెన్షన్ మన వైపు గ్రాప్ చేసుకోవడం కోసం ఏదైనా జోక్ క్రాక్ చేసినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ లో ఆర్ క్యాజువల్ టాక్ అప్పుడు ఈ హాస్యాన్ని ప్రదర్శిస్తాం. హాస్యం ప్రదర్శించమన్నాను కదా అని నా నోట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయో లెక్క పెట్టు, ఎన్ని పుచ్చిపోయాయో లెక్క పెట్టు, ఎన్ని పాచిపోయాయో లెక్క పెట్టు అని పళ్ళ సెట్ అంతా బయట పెట్టకూడదు. జస్ట్ మనం ఒక జెంటిల్ స్మైల్ ఇవ్వాలి, మనం చెప్పేదానికి అవతలి వాళ్ళకి ఎక్కువ నవ్వు రావాలి. దాన్ని హాస్యరసం అంటారు. సో ఇప్పుడు హాస్యాన్ని మీలో ఎవరు ప్రదర్శిస్తారు? ఫస్ట్ది కాబట్టి మీకు ఓపెన్ ఆఫర్. ప్రతి ఒక్కళ్ళు కూడా
రెండు రసాలు తప్పకుండా ప్రదర్శించాల్సి ఉంటుంది. మరి మీరు స్టార్టింగ్ లో ఈజీ రసాలైన ఈ హాస్యం భయానకం ఇవి తీసుకుంటారో, లేదా నేను బాలకృష్ణని బయటికి తెస్తానని బీభత్సం రౌద్రం శృంగారం ఇలాంటివి ప్రదర్శిస్తారో చాయిస్ మీది. సో ఫస్ట్ హాస్య రసాన్ని ఎవరు ప్రదర్శించడానికి రెడీగా ఉన్నారు? మీరు సెలెక్ట్ చేసుకుంటే నవ్వు, నేను ఇస్తే శృంగారం, నేను ఇస్తే భీభత్సం. శ్రీనివాసరావు గారు, మీ నవ్వు బాగుంది, మీరే హాస్యాన్ని ప్రదర్శించండి. కొంచెం కెమెరాకి దగ్గరగా రండి, నా మొహం చూడండి ఎలా కనిపిస్తుందో తాటికేలాగా. ఇంకొంచెం దగ్గరికి రండి. మీరు ముందుకు జరగండి కెమెరా వైపుకి. ఇంకా యా, ఇప్పుడు మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి, మామూలుగా చెప్పండి, ముందు ముందు నార్మల్ గా చెప్పండి, తర్వాత నేను అడిగిన రసాన్ని ప్రదర్శించండి, ఆ వేరియేషన్ తెలియాలి. సరే అన్మ్యూట్ చేసుకోండి. యా, ఏదో ఒక డైలాగ్. నేను ఏమైనా డైలాగ్ పోని. ఇవ్వండి మేడం. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇప్పుడు ముందు మీరు నార్మల్ శ్రీనివాసరావు గారి లాగా డైలాగ్ చెప్పండి, తర్వాత హాస్యంలో మాకు నవ్వు తెప్పించేలాగా డైలాగ్ చెప్పండి. ముక్కే కదా అని పీకేస్తే పేక కోసేస్తా. ఓకే, సూపర్. ఇప్పుడు హాస్యం. ముక్కే కదా అని పీకేస్తే పేక కోసేస్తా. ఇంకొంచెం. ముక్కే కదా అని పీకేస్తే పేక కోసేస్తా. సార్ అసలు వాయిస్ మాడ్యులేషన్ లో నవ్వు తెప్పేస్తున్నారు మీకు. సూపర్ సార్. యా, థ్యాంక్ యూ. సో హాస్యం అనేది మనం జనరల్ గా ఆనందం, సంతోషం, or ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇలాంటి అప్పుడు హాస్యాన్ని మనం జనరల్ గా ప్రదర్శిస్తాం. సో నెక్స్ట్ వీరం. వీరం అంటే ఎక్కువ ఆవేశాన్ని ప్రదర్శించడం. మనం ఏవైతే రసాలన్నీ చెప్పుకుంటామో ఇవన్నీ కూడా ఏదైనా ఇన్సిడెంట్ చెప్పేటప్పుడు ఆర్ ఏదైనా సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు, మనం ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ఆడియన్స్ ని మనతో కనెక్ట్ చేసుకోవడం కోసం, వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం కోసమే ఈ నవరసాలన్నీ కూడా యూజ్ చేస్తాం. సో ఆవేశం, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటే కొంచెం ఎక్కువ ఆవేశపడడం. దీన్ని 1 సెకండ్. ఎక్కువ ఆవేశపడడాన్ని, ఆవేశం చూపించడానికి వీరం అని అంటాం. సో ఎవరు ఆవేశ స్టార్ గా ఆవేశపడడానికి రెడీగా ఉన్నారు? పూజా గారు, మీకు నచ్చిన డైలాగ్ ముందు డైలాగ్ చెప్పండి, తర్వాత ఆవేశాన్ని ప్రదర్శించండి. సేమ్ డైలాగ్. సేమా? మొక్క డైలాగా, ఆడపులి డైలాగా? మొక్క డైలాగ్. మొక్క డైలాగ్. ఓకే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే, డైలాగ్ ఓకే. ఇప్పుడు బాగా ఆవేశపడుతూ చెప్పాలన్నమాట. ఆయాసం కాదు, ఆవేశం. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నాకు కోపం కనిపించింది, ఆవేశం కనిపించలే. ఆవేశం అంటే ఆవేశం అంటే ఇంకా యాంగర్ కన్నా కూడా ఇంకా ఎక్కువ ఆవేశం. ఎలా చెప్పాలి? ఇంకా యాంగర్ కాకుండా ఆవేశపడడం అంటే ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వడం అలా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకా యాంగర్ ని మించి కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ చూపించాలి.
ఇంకొకసారి ట్రై చేయి. ఇంకొంచెం బెటర్ గా మళ్ళీ ట్రై చేయి, వచ్చేస్తుంది. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సూపర్. సో వీరం, వీరం అనే రసానికి మీనింగ్ ఏంటి అంటే ఆవేశాన్ని చూపించడం. అండ్ నెక్స్ట్ కరుణ. కరుణ అంటే మీ పక్కింట్లోనో మీ ఎదురింట్లోనో మీ క్లాస్ లోనో ఉండే అమ్మాయి కాదు. కరుణ అంటే దుఃఖం, బాధ, అంటే బాధపడడం. దీన్ని మనం ఆర్ కొంచెం జాలి చూపించడం, వీటిని కరుణ రసం అంటాం. నేను పులిని, ఆడపులిని, మా డాడీ అలా పెంచారు నన్ను, అలా కొంచెం బాధపడడం ఆర్ కొంచెం జాలి చూపించడం కూడా అవ్వచ్చు. నేను పులిని, ఆడపులిని, మా డాడీ నన్ను అలా పెంచారు, ఏం చేస్తాం. అలా దీన్ని మనం కరుణ రసం అంటాం. సో కొంచెం బాధని చూపించడం అన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ లో లైక్ ఇప్పుడు బార్డర్ దగ్గర ఆర్మీ వాళ్ళు చనిపోయారని చెప్తున్నాం అనుకోండి, మనం నవ్వుతూ చెప్పలేం, అలాగని కోపంగా కూడా చెప్పలేం. సో కొంచెం బాధపడుతున్నట్లు చెప్తాం కదా, అలా దాన్నే కరుణ రసం అంటాం. సానియా గారు, మ్యామ్. ఫస్ట్ డైలాగ్ చెప్పండి, తర్వాత కొంచెం బాధపడండి. నేను ఈరోజు కాలేజ్ ఉంది అనుకున్నా కానీ పెట్టేశారు కాలేజ్. కాలేజ్ ఉందనుకున్నారా, కాలేజ్ లేదనుకున్నారా? కాలేజ్ హాలిడే అనుకున్నా కానీ పెట్టేశారు. అయ్యో, సేమ్, నాకైతే ఎగ్జామ్ కూడా పెట్టారు. ఓకే, ఇప్పుడు చెప్పనా మ్యామ్? ఇంకొంచెం బాధగా చెప్పండి దాన్ని. బాధపడుతున్నట్టు లేదా జాలి చూపిస్తున్నట్టు. ఈ రోజు కాలేజ్ హాలిడే అనుకున్నా కానీ పెట్టేశారు కాలేజ్. పెట్టేశారు. నేను వెళ్ళే ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యి వచ్చా. ఫెయిల్ అవ్వలేదులేండి, బట్ బాగా రాయలేదు. ఓకే, సూపర్, చింపేశారు అసలు సాని గారు. హెనోక్ గారు ఎక్కడ నెక్స్ట్ పిలుస్తాను అని చెప్పి మాయమైపోయారా? ప్లీజ్, నలుగురు పార్టిసిపెంట్స్ అయినా ఉన్నారు అనుకున్నాను, ఏం చేయరు మీరు కూడా మాయమైపోతే ఎలా? సో కరుణ, కరుణ అంటే దుఃఖం, బాధ చూపించడం, వీటిని కరుణ రసం అంటాం. అండ్ నెక్స్ట్ అద్భుతం. అద్భుతం అంటే షాక్ అవ్వడం. మీకు ఒక డైలాగ్ లో చెప్పాలి అంటే రవితేజ సినిమాలో ఆవిడ అంటారు చూడండి, అబ్బా, అలా. అంటే ఆ రేంజ్ లో కాకపోయినా అద్భుతం అంటే షాక్ అవ్వడం ఆర్ సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం. సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం ఎలాగా, నేను పులినా, ఆడపులినా, మా మా నాన్న అలా పెంచారా, ఇదేంటి, సర్ప్రైజ్ అవ్వడం. అదే షాక్ అవ్వడం అంటే నేను పులినా, ఆడపులినా, ఆ, మా నాన్న అలా పెంచారా, నాకెప్పుడు తెలియలేదే, ఇది షాక్ అవ్వడం. సో సర్ప్రైజ్ అవ్వడం ఆర్ షాక్ అవ్వడం, ఆశ్చర్యపడడం, దీన్నే అద్భుత రసం అని అంటాం మనం. ఇప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అవ్వడానికి, షాక్ అవ్వడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? సేమ్ ఆర్డర్ లో వద్దామా? శ్రీనివాసరావు గారు, పూజ గారు, సానియా గారు. శ్రీనివాసరావు గారు, ఎప్పుడు టెన్షన్ పడతాను అంటున్నారు కదా, ఇప్పుడు కాసేపు సర్ప్రైజ్ అవ్వండి, ఆశ్చర్యపడండి. మేడం. ఏ రసం ఇప్పుడు? ఇప్పుడు ఏ రసం మాట్లాడుకుంటున్నావు? ఆశ్చర్యం. రాత్రి 7:30 అయింది, నాకు నీరసం వస్తుందంటే నువ్వు ఏ రసం అంటావేంటి? ఇంటికెళ్ళి నిమ్మకాయ రసం తాగి పడుకుంటానుగా అనుకుంటున్నారా? నేను వదలగా. ఎస్, ఆశ్చర్యం, ఆశ్చర్యాన్ని ప్రదర్శించండి, ఏదో ఒక డైలాగ్. మీ పిల్లలు స్కూల్ నుంచి త్వరగా వచ్చారు అనుకోండి,
షాక్ అవ్వండి, స్కూల్ నుంచి ఆర్ వర్క్ నుంచి త్వరగా వచ్చేసారు అనుకొని సర్ప్రైజ్ ఫీల్ అవ్వండి, ఏంట్రా అప్పుడే వచ్చు అన్నట్టు. ఏంట్రా వీళ్ళంత తొందరగా వచ్చేసావు? ఇప్పుడు డైలాగ్ బాగుంది. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా బాగా సర్ప్రైజ్ ఫీల్ అయినట్టుగా, బాగా షాక్ అయినట్టుగా చూపించండి. ఏంట్రా అప్పుడే వచ్చేసావేంటి? ఎలా వచ్చావు అప్పుడే ఇంత తొందరగా? మీరు మళ్ళీ డైలాగే చెప్తున్నారు, ఎక్స్ప్రెషన్ చూపించట్లేదు. ఏంట్రా అప్పుడే వచ్చు అలా. ఏ- ఏంట్రా అప్పుడే వచ్చేసావేంటి? అయిపోయిందా? నాకు ఎక్స్ప్రెషన్ యాజ్ అలాగే ఉంది. ఇంత కూడా కదలట్లా. కొంచెం ఇంకా సర్ప్రైజ్ అవ్వండి బాగా. ఏంట్రా అప్పుడే వచ్చావేంటి? నాకు సరిపోలేదుగా, నేను షాక్ అవ్వలేదుగా. ఏంట్రా అప్పుడే వచ్చు. ఇప్పుడు మనం సర్ప్రైజ్ అయ్యాం అనుకోండి, ఏమైద్ది? కళ్ళు పెద్దవి అవుతాయి, ఐబ్రోస్ పైకి వెళ్తాయి. ఏంటి అంటామా లేదా? నాకు అది కావాలి, అది 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 కావాలి. ఏంట్రా అలా. ఏంట్రా అప్పుడే వచ్చేసావేంటి? ఎలా వచ్చేసావు అప్పుడే? మీరు కళ్ళు తెరవట్లా, ఐబ్రోస్ లేగట్లా, ఆ కళ్ళు తెరిచేదాకా నేను వదలట్లా. ఏంట్రా అలా. ఇంకా ఏంట్రా అప్పుడే వచ్చేసావు? ఎలా వచ్చావు? యా, సూపర్ సార్. సో ఈ అద్భుతం ఆర్ ఆశ్చర్యంని మనం షాక్ అయినప్పుడు, ఏదైనా విషయంలో షాక్ అయినప్పుడు లేదా సర్ప్రైజ్ అయినప్పుడు ఈ అద్భుత రసాన్ని మనం ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ భయానకం. భయానకం అంటే పేరులోనే ఉంది, భయం అంటే భయపడడం. ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, ఇందాక స్టార్టింగ్ లో పూజ గారు అన్నారు, పూజ గారు ఇంకో మేడమో చెప్పారు మనకి, మీరు ఎక్కువ డే మొత్తంలో ఏం ఫీల్ అవుతారంటే భయపడతాను అన్నారు. పూజ గారో సానియా గారో చెప్పారు భయపడతాను అని. సో ఆ ఫియర్, ఆ భయం అన్నమాట, దాన్ని భయానకం అంటాం. నే- నేను పులినా, ఆడు పులినా, మా డాడీ అలా పెంచలేదు అంటే కొంచెం భయపడ్డాం, ఏదో జరిగిపోయింది అనుకొని భయపడడాన్ని భయానకం అంటాం. ఈ భయానకాన్ని ఎవరు ప్రదర్శించడానికి రెడీగా ఉన్నారు? పూజ గారు, టర్న్ మీరే ఇప్పుడు. డైలాగ్ ఇవ్వండి మ్యామ్. నీ ఇష్టం. అయితే ఉమ్? మొక్కే కాలం చేస్తే తీసుకొస్తే ఆ డైలాగ్ అయిపోయింది. ఇది చెప్పండి పోనీ. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఈ డైలాగ్ సినిమాలో ఎలా చెప్తారు? కొంచెం సీరియస్ గా, కొంచెం యాటిట్యూడ్ తో చెప్తారు కదా. ఇప్పుడు మీరు భయపడుతూ చెప్పాలన్నమాట. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, అలా కొంచెం భయపడుతూ. ఫస్ట్ డైలాగ్ చెప్పాలా నార్మల్ గా? ఆ ముందు నార్మల్ టోన్ లో డైలాగ్ చెప్పండి, తర్వాత దాని ఎక్స్ప్రెషన్స్ రూపంలో చూపించండి. ఫ్లూట్ ఇంకా ముందు కాదు. మీ దగ్గర సిగ్నల్ లేదనుకుంటా, మీ వీడియో స్ట్రక్ అయిపోతుంది. ఒక్కసారి వీడియో ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఇప్పుడు మ్యామ్ ఓకే, ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ తో చూపించండి. ఫ్లూట్ జింక ముందు, సింహం ముందు కాదు. సూపర్. సో మనం భయపడడం అంటే ఆ భయాన్ని ప్రదర్శించడాన్ని భయానకం అంటాము. అండ్ నెక్స్ట్ బీభత్సం. బీభత్సం, బీభత్సం అంటే తెలుగులో చూస్తే జుగుప్స అని చూపిస్తుంది మనకి బీభత్సం అంటే ఏంటి అని. సో మనం బీభత్సాన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి లైక్ కొంచెం ఇరిటేషన్ ఫీలింగ్ రావడం, చీ యాక్ అంటాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ని జుగుప్స అంటారు. మనం ఆ రకంగా తీసుకోవచ్చు. ఆర్ బీభత్సం అంటే నేను జనరల్ గా బీభత్సం ఫర్ బాలయ్య అంటాను.
ఎలాగా ఓ అన్ని పడేసి ఈసిరేసి తొడగొడితే సుమోలు గాల్లో లేపేసి అలా ఏదైతే చేస్తారో దాన్ని కూడా నేను బీభత్సం కింద తీసుకుంటాను. సో మనం ఏదైతే మెయిన్ తెలుగు మీనింగ్ ఉందో జుగుప్స అంటే ఒక కైండ్ ఆఫ్ ఇరిటేటెడ్ ఫీలింగ్, ఇరిటేషన్, ఇంకా అంతకు మించి షీ అనే అసహ్యం వస్తుంది చూసారా, దాన్ని జుగుప్స అంటారు. షీ, నేను పులినా, ఏ నేను మనిషిని పులిని అంటారేంటి? ఆర్ అదే సినిమాలో ఇంకో డైలాగ్ ఉంటుంది, నువ్వు పులిని, పులి చేపలు తినదు. అలా ఆ జుగుప్సని ఆ అసహ్యాన్ని ప్రదర్శించడు. కొంచెం చిరాకు పడడానికి అసహ్యం చూపించడానికి సానియా గారు. మ్యామ్ డైలాగ్ చెప్తారా? మేము ఇంతకు డైలాగే తీసుకోండి పోనీ. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. తెలుగు రాదు. నేనే చెప్తాను. ఓకే, ఇది ఇంకా బెటర్. ఛీ, ఇక్కడ ఏంటి అలా ఉంది? ఓకే, ఇప్పుడు డైలాగ్ చెప్పారు, డైలాగ్ బాగుంది. అండ్ నవ్ ఎక్స్ప్రెషన్ తో ఇంకొంచెం. ఫస్ట్ డైలాగ్ నార్మల్ గా చెప్పండి, తర్వాత ఎక్స్ప్రెషన్ తో చెప్పండి, అంటే మనకు ఆ వేరియేషన్ తెలియాలి. ఛీ, ఏంటి ఆ బృదా యాక్ట్? సూపర్. సో భీభత్సం ఆర్ జుగుప్స. అండ్ నెక్స్ట్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, అప్పుడే నీరసం వచ్చేసిందా? నెక్స్ట్ రౌద్రం అంటే కోపం. ఖర్చు లేకుండా ఫ్రీగా వచ్చేది మనకి ఇదొకటే రోజు మొత్తంలో కూడా. అయిన దానికి కాని దానికి, ఉన్నదానికి కాని దానికి, అన్నిటికి కూడా ఊరికే కోపం చూపిస్తుంటాం, కోప్పడుతూ ఉంటాం అందరి మీద. మనం కోప్పడాలి అనుకోము, కానీ తెలియకుండా వచ్చేసిద్ది అది జనరల్ గా, అవునా కదా? సో ఆ కోపం, దాన్ని రసాల్లో మనం రౌద్ర రసం అంటాం. అంటే కోపం, కోపాన్ని చూపి. నేను పులిని, ఆడ పులిని, మా డాడ్ నన్ను అలా పెంచారు. సో కోపంలో ఏంటంటే మనం ఫేస్ కొంచెం సీరియస్ గా పెట్టి, ఐస్ పెద్దవి చేసి, ఐబ్రోస్ లేపి అలాగే ఉంచుతాం. షాక్ అయినప్పుడు కొంచెం ఇలా రెప్పలు ఆడించడం కానీ కొంచెం ఆ ఫీలింగ్ చూపిస్తాం. అదే కోపంలో కళ్ళు, ఐబ్రోస్ ఇంకా అలాగే ఉంటాయి. నేను పులిని, ఆడ పులిని, మా డాడ్ నన్ను అలా పెంచారు. సో అక్కడ ఐబ్రోస్ అండ్ ఐస్ ఓపెన్ గా అలానే ఉంటాయి మనకి. అదే రౌద్ర రసం. శ్రీనివాస్ గారు, ఇందా నుంచి సరదా సరదాగా చెప్తున్నారుగా, కాసేపు మీరు సీరియస్ గా ఉంటే ఎలా ఉంటారో చూద్దాం అనుకుంటున్నాను. మొక్కే కదా అని పీకేస్తే పేక కోసేస్తా. డైలాగ్ బాగా చెప్పారు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ తో మీ మొహంలో నాకు కోపం తెలియాలి. మీరు మళ్ళీ మామూలుగా చెప్పారనుకోండి, మీ కళ్ళు పెద్దగా అయ్యేదాకా కాదు కదా, కళ్ళు ఎర్రగా అయ్యేదాకా డైలాగ్ చెప్పిస్తా ఉంటా. మొక్కే కదా అని పీకేస్తే పేక కోసేస్తా. వద్దులేండి, నిజంగా మా ఇంటికి వస్తారేమో, నాకు భయం వేస్తుంది. సూపర్ సార్, సూపర్. ఎక్కడ 4-5 టేకులు ఎక్స్ట్రా చేపిస్తానని చెప్పి ఈసారి తెలివిగా టపీ మన ఫస్ట్ టేక్ లోనే చెప్పేశారు కదా. సూపర్ సార్. సో రౌద్రం, కోపం మనం జనరల్ గా నలుగురిలో ఉన్నప్పుడు మెయిన్ 1-to-1 ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు కోపం చూపించడం వేరు, కానీ నలుగురు మధ్యలో మాట్లాడినప్పుడు గబుక్కున మన ఈ రౌద్ర రసాన్ని ప్రదర్శించకూడదు. జస్ట్ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఆర్ సిచ్యువేషన్, ఏదైనా మంచి సీరియస్ సిచ్యువేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, లేదా మనం నలుగురికి ఎదురుగా నించొని ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, ఎంత జోక్లు వేసినా ఆర్ ఎంత ట్రై చేసినా ఆడియన్స్ మన కంట్రోల్లోకి రానప్పుడు ఈ రౌద్రాన్ని చూపించాలి. అలాగే
మరీ ఎక్కువగా కూడా చూపించకూడదు. జస్ట్ సినిమాలో చెప్తారు చూసారా, హీరోయిన్ కనిపించినట్లుగా చూపించినట్లుగాని, అలా కోపం వచ్చింది అని కూడా తెలియకూడదు. బికాస్ పబ్లిక్ లో చాలా కాషియస్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ శాంతం. అసలు ఈ రోజుల్లో కనిపించనిదే అది. శాంతం అంటే జస్ట్ ప్రశాంతంగా నార్మల్ గా ఉండడం. చాలా మంది శాంతరసం అంటే, శాంతంగా ఉండడం అంటే అసలు ఏ ఎమోషన్స్ లేకుండా, ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా, ఏ ఫీలింగ్స్ లేకుండా నార్మల్ గా ఉండడం అనుకుంటారు. కానీ అలా ఎమోషన్ లేకుండా ఉండడానికి, శాంతరసం చూపించడానికి చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. చిన్నదే కదా అని వదిలేయకూడదు. శాంతరసంలో చెప్పడం అనుకోండి, కొంచెం ప్లెజెంట్ గా చెప్పడం. ఎలా? నేను పులిని, ఆడపులిని, మా డాడీ నన్ను అలా పెంచారు. ఇది శాంతంగా చెప్పడం. దీన్ని చాలా మంది ఎలా పొరపాటుగా తీసుకుంటారంటే, అసలు ఎక్స్ప్రెషన్స్ లేకుండా చెప్పడం అనుకుంటారు. నేను పులిని, ఆడపులిని, మా డాడీ నన్ను అలా పెంచారు. సో ఇంతక్కడ దానికి ఇప్పుడు దానికి మీరు చూస్తే, శాంతం మనం అలా చెప్పుకున్నాం, నేను పులిని. ఐస్ కొంచెం కొంచెం క్లోజ్డ్ గా, అండ్ ఫేస్ లో నవ్వు పూర్తిగా రాకూడదు, అలాగని పూర్తిగా క్లోజ్ గా ఉండకూడదు. ప్లెజెంట్ గా. ఎలా అంటే మన ఫేస్ చూస్తే అవతలలో కూడా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ రావాలి. దాన్ని శాంతం అంటాం. నేను పులిని, ఆడపులిని, మా డాడీ నన్ను అలా పెంచారు. సో ఎంత ప్లెజెంట్ గా అనిపిస్తుంది. కానీ చాలా మంది ఎలా తీసుకుంటారు, శాంతం చూపించండి అంటే, నేను పులిని, ఆడపులిని, మా డాడీ నన్ను అలా పెంచి వదిలేశారు. అలా అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేనట్టు తీసుకుంటారు. రెండింటికి మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ చిన్న గ్యాప్ పూజ చూపిస్తుంది మనకి ఇప్పుడు. ఫస్ట్ డైలాగ్ డైలాగ్స్ చెప్పు, తర్వాత ప్రశాంతంగా. డైలాగ్ ఏదైనా చెప్తారా? బుల్లెట్ చూడడానికి ఇంతే ఉంటుంది, కానీ దిగితేనే లోతు తెలుస్తుంది. ఆర్ కరెంట్ బుల్లెట్ తీగ అలాగే సన్నగా ఉంటుంది, పట్టుకుంటే షాక్ కొడుతుంది. అలా ఏదో ఒక డైలాగ్. బుల్లెట్ చూడడానికి ఇంతే ఉంటుంది, కానీ దిగితేనే దాని లోతు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా ప్లెజెంట్ గా చెప్పాలి. ఎలా అంటే నిన్ను చూస్తే మా అందరికి ఉన్న టెన్షన్లన్నీ పోయి ప్రశాంతంగా అనిపించాలి. లేదు, మా శ్రీనివాసరావు గారు బోల్డ్ అని టెన్షన్లు పడుతున్నాను అన్నారు లైఫ్ లో. ఆయన టెన్షన్లన్నీ మర్చిపోవాలి నీ శాంతం చూస్తే. బుల్లెట్ చూడడానికి ఇంతే ఉంటుంది, కానీ దిగితేనే దాని లోతు తెలుస్తుంది. గుడ్, సూపర్. సో ప్లెజెంట్ గా చెప్పడాన్ని, ప్రశాంతత చూపించడాన్ని శాంతం అంటాం. మనం జనరల్ గా నలుగురిలో మాట్లాడేటప్పుడు ఏ ఇన్సిడెంట్ కాదు, జస్ట్ నార్మల్ గా మనం చెప్తున్నాం అనుకోండి, అలాగే శాంతంతో ప్లెజెంట్ గా చెప్పాలి టాపిక్. అదే ఏదైనా బాధాకరమైన, విషాదకరమైన ఇన్సిడెంట్ చెప్తుంటే కొంచెం ఆ కరుణని చూపించవచ్చు. లేదు, ఏదైనా కొంచెం సీరియస్ ఇన్సిడెంట్ చెప్తున్నాం అనుకోండి, అప్పుడు రౌద్రాన్నో వీరాన్నో ప్రదర్శించవచ్చు. లేదు, ఏదైనా ఒక సర్ప్రైజింగ్ షాకింగ్ ఇన్సిడెంట్ చెప్తున్నాం అనుకోండి, అద్భుతం ప్రదర్శించవచ్చు. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలనుకుంటున్నాం, హాస్యం ప్రదర్శించవచ్చు. అలా కాకుండా మామూలుగా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, కొంచెం ప్లెజెంట్ గా శాంతం ప్రదర్శించాలి. ఇప్పుడు అన్నిటికన్నా చివరి రసం, మనందరికి బాగా తెలిసిన రసం. ఏంటా రసం? శృంగార రసం. శృంగార రసం అంటే మళ్ళీ మీరు ఎక్కడి దాకా వెళ్ళిపోకండి, జస్ట్ కొంచెం సిగ్గుపడడం, దాన్ని శృంగార రసంగా తీసుకుంటాం మనం. నేను పులిని, ఆడపులిని, మా డాడ్ తను అలా పెంచారు. సో అలా సిగ్గుపడడాన్ని, ఆర్ కొంచెం రొమాంటిక్ గా బిహేవ్ చేయడాన్ని, నేను పులిని, ఆడపులిని, అలా బిహేవ్ చేయడాన్ని శృంగార రసం అంటాం. అయితే మనం రెండో దాని జోలు వెళ్ళద్దు, కొంచెం ప్రదర్శించడానికి అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మనం
సిగ్గు దగ్గర ఆగిపోదాం శృంగార రసాన్ని. ఎలా అంటే కొంచెం సిగ్గుపడడం అండ్ వయ్యారం ప్రదర్శించడం. వయ్యారం ఒలకబోయే మాక అంటాం కదా, అలా కొంచెం వయ్యారాన్ని ప్రదర్శించడం, దాన్నే శృంగార రసం అంటారు. నేను పులిని, ఆడపులిని, మా డాడీ నన్ను అలా పెంచారు, అలా ప్రదర్శించేదాన్ని శృంగార రసం అంటాం. ఇది జనరల్ గా మనం పబ్లిక్ స్పీకింగ్ లో ఎక్కువ వాడం. ఎప్పుడైనా కొంచెం హ్యూమర్ జనరేట్ చేయడానికి ఆర్ ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ నరేట్ చేయడానికి అలాంటప్పుడు మాత్రమే ఈ శృంగార రసాన్ని ప్రదర్శిస్తాం. సానియా గారు, మీరు కాస్త వయ్యారం వలకపోస్తే విల్ కంక్లూడ్ దిస్. ఏం లేదు, కొంచెం మెలికలు తిరుగు, క్యావుగే అనుకుంటూ కొంచెం మెలికలు తిరగండి, అయిపోయింది. డైలాగ్ ఏం లేదు, అలాగే కొంచెం సిగ్గుపడండి, డైలాగ్ అయిపోతుంది. ఏం చెప్పాలి మ్యామ్? పోనీ అదే డైలాగ్ తీసుకొని ఏం చెప్పాలి మ్యామ్, దాన్ని ఇంకా ఎక్కువ సిగ్గుపడుతూ ఎక్కువ వయ్యారంగా చెప్పండి. అబ్బా, ఏం చెప్పాలి మ్యామ్ అలా. ఏం చెప్పాలి మ్యామ్? ఇంకా ఇంకొంచెం వయ్యారంగా కొంచెం ట్రై చేయండి, వచ్చేసిద్ది. ఏం చెప్పాలి మ్యామ్? డైలాగ్ చెప్పండి మ్యామ్. సూపర్. నాకు ఇవాళ క్లాస్ లో ఎమోషన్స్ ప్రదర్శించి రెస్పాండ్ అయిన పూజా గారికి, సానియా గారికి అండ్ శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ. సో ఇది మన నవరసాలు. నేను ఒకసారి చిన్న బ్రీఫ్ ఇస్తాను 9 రసాలకి. ఫస్ట్ హాస్యం. హాస్యం అనగా నవ్వు, నవ్వు, సంతోషం, ఆనందం, వీటన్నిటిని మనం హాస్యరసం కింద తీసుకుంటాం. ఎలా అంటే నేను పులిని, ఆడపులిని, మా డాడ్ నన్ను అలా పెంచారు. సో మనం ఏదైనా జోక్స్ చెప్పేటప్పుడు ఆడియన్స్ ని ఎంగేజ్ చేసుకోవడం కోసం కొంచెం హ్యూమర్ జనరేట్ చేసేటప్పుడు ఆర్ నార్మల్ గా మాట్లాడేటప్పుడు ఈ హాస్య రసాన్ని ప్రదర్శిస్తాం. అయితే నా నోట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయో లెక్క పెట్టు అన్నట్టు పళ్ళ సెట్ అంతా బయట పెట్టకూడదు. మనం చిన్న నవ్వు ఇవ్వాలి, అవతల వాళ్ళకి ఎక్కువ నవ్వు అనేది, ఎక్కువ ఆనందం అనేది రావాలి. దాన్నే హాస్యరసం అనుకుంటాం. అండ్ నెక్స్ట్ వీరం అంటే ఆవేశం చూపించడం, కోపానికి మించి కొంచెం ఫ్రస్ట్రేషన్ చూపించినట్లు కదా, కోపాన్ని మించి చూపించడాన్ని వీరం అంటాం. నేను పులిని, ఆడపులిని, మా డాడ్ నన్ను అలా పెంచారు, అలా చూపించడాన్ని వీరం అంటారు. సో కోపానికి మించి ఎప్పుడైనా ప్రదర్శించి చూపించాల్సినప్పుడు మనం ఈ వీరం అనే రసాన్ని ప్రదర్శిస్తాం. అయితే పబ్లిక్ లో ఉన్నప్పుడు రౌద్రం, వీరం అంటే ఈ కోపం, ఆవేశం ఇవి ఎక్కువగా ప్రదర్శించకూడదు. జస్ట్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా, అవసరానికి తగ్గట్టుగా మాత్రమే ప్రదర్శించాలి. అండ్ నెక్స్ట్ కరుణ. కరుణ అంటే బాధ, దుఃఖం. సో బాధ పడడం ఆర్ ఇతరుల పట్ల ఆ బాధ చూపించడం, జాలి చూపించడం, దీన్ని మనం కరుణ రసం అంటాం. అంటే నేను పులిని, ఆడపులిని, మా డాడీ నన్ను అలా పెంచారు, అలా మనం బాధపడడం, లేదా కొంచెం పక్కన వాళ్ళ మీద జాలి చూపించడం. నువ్వు పులివా, ఆడపులివా, మీ నాన్న అలా పెంచారా, పాప మన తప్పులే, మనం ఏం చేస్తాం, అలా ఆ జాలి చూపించడాన్ని, బాధ చూపించడాన్ని లేదా బాధపడడాన్ని కరుణ రసం అంటాము. అండ్ నెక్స్ట్ అద్భుతం అంటే ఆశ్చర్యం, షాక్ అవ్వడం ఆర్ సర్ప్రైజ్ అవ్వడం. నేను పులినా, ఆడపులినా, ఇది షాక్ అవ్వడం, సర్ప్రైజ్ అవ్వడం. మా నాన్న నన్ను అలా పెంచారా, అలా షాక్ అవ్వడం ఆర్ సర్ప్రైజ్ అవ్వడం. వీటిని ఆశ్చర్యం, అదే అద్భుతం కింద మనం కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ భయానకం అంటే భయపడడం. నేను నేను పులినా,
ఆడపులిన నాకేం తెలీదు. అలా భయపడడాన్ని భయానకం అంటాం. అండ్ నెక్స్ట్ భీభత్సం. బీభత్సం అంటే సుమోలు లేపేసే హడావిడి చేయడం, దాన్ని బీభత్సం కింద తీసుకోవచ్చు. ఆర్ జిగుప్స, ఇరిటేషన్, ఆ ఫీలింగ్ ని కూడా మనం బీభత్సం కింద తీసుకోవచ్చు. నేను పులినేంటి, చేపలు తినడం ఏంటి, అలా జిగుప్స ప్రదర్శించడాన్ని కూడా బీభత్సం కింద తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రౌద్రం. రౌద్రం అంటే కోపం చూపించడం. నేను పులిన, ఆడ పులిన, మా డాడ్ నన్ను అలా పెంచారు, అలా ఐస్ పెద్ద చేసి ఐబ్రోస్ పైకి లేపి కోపం చూపించడం, దాన్నే రౌద్రం అంటాం. అండ్ నెక్స్ట్ శాంతం అంటే ప్రశాంతంగా ఓర్పుతో ఉండడం, ప్లెజెంట్ గా ఉండడం, పీస్ఫుల్ గా ఉండడం. నేను పులిని, ఆడపులిని, మా డాడ్ నన్ను అలా పెంచారు. సో అలా చిన్న జెంటిల్ స్మైల్ తో ప్లెజెంట్ ఫేస్ తో ఉండడాన్ని శాంతం అంట. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ శృంగారం అంటే కొంచెం వయ్యారం వలకపోయడం. నేను పులిని, ఆడపులిని, మా డాడీ నన్ను అలా పెంచారు, అలా కొంచెం సిగ్గుపడడం, వయ్యారం వలకపోయడం, దీన్ని శృంగారం అంట. ఇవేనా భావాలు అంటే ఇంతకు మించి కూడా ఉండొచ్చు. మనకు వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్, మనం చూపించే డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్, కానీ అవన్నీ వీటిలో ఏదో ఒక రసంలో పార్ట్ అయ్యి ఉంటాయి. మెయిన్ 9 బేసిక్ ఎమోషన్స్, బేసిక్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే ఈ నవరసాలు. సో ఆ నవరసాలు ప్రదర్శించి, ఈ జనరల్ గా మనం ఉండే ఆడియన్స్ అందరిలో నేను ఒక్కొక్క రసాన్ని ఇద్దరితో ప్రదర్శింప చేస్తాను. అండ్ ఒక్కొక్కసారి ఒకరితో 3, ఒకరితో 3, ఒకరితో 3 అలా చేపించడం జరుగుతుంది. అండ్ ఎండింగ్ వరకు ఎవరైతే నాకు రెస్పాండ్ అవ్వకుండా ఉంటారో వాళ్ళకి పనిష్మెంట్ కింద మొత్తం 9 రసాలు వాళ్ళతోనే చేపించడం జరుగుతుంది. బట్ విజయవాడలో సిచ్యువేషన్స్ వల్ల మనకి పార్టిసిపెంట్స్ కొంచెం ఇవాళ తక్కువ అవడంతో ఈ 3 లక్కీ పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, మా మేడం నేను చేయను, నాకు వద్దు అనడం, లేదా వీడియో ఆఫ్ చేసేసుకోవడం, అవి చేయకుండా సానియా గారు, పూజ గారు అండ్ శ్రీనివాసరావు గారు, వీళ్ళ 3 కూడా యాక్టివ్ గా నేను ఏ రసం చూపించమంటే ఆ రసం చూపించడం నాకు ఎంతగానో నచ్చింది. ఇలానే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా కరెక్ట్ ఎమోషన్స్ ప్రదర్శిస్తూ మీరు గొప్ప పబ్లిక్ స్పీకర్స్ అయ్యి పబ్లిక్ ని మీకు తగ్గట్టుగా అట్రాక్ట్ చేసుకుంటూ మంచి వక్తలుగా, మంచి పబ్లిక్ స్పీకర్స్ గా అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తేజస్వి ముదిగొండ గారికి, ఉద్దీపన టీం కి థ్యాంక్ యూ. ఓవర్ టు తేజస్వి.